మచిలీపట్నం హిందూ కళాశాల. బందర్ నోబుల్ కళాశాలలో క్రైస్తవ మత మార్పిడిలు ముమ్మరంగా జరుగుతున్న రోజుల్లో స్థానిక హిందూ మత పెద్దలు సమావేశమై హిందువులకు ప్రత్యేకించి ఒక పాఠశాల అవసరమని తీర్మానించారు. దానివల్ల క్రైస్తవ మత మార్పిడులు ఆగుతాయని భావించారు. ఆ రోజుల్లో మచిలీపట్నం కలెక్టర్ వారి కార్యాలయంలో శిరస్సుదారుగా పనిచేస్తున్న తమిళనాడు కుంభకోణం వాస్తవ్యులు శ్రీ అమరావతి శేషయ్య శాస్త్రియార్ అనువారు. ఒకరిద్దరు బ్రాహ్మణ యువకులు బందర్లో క్రైస్తవ మతంలోకి మార్చబడ్డారని తెలిసి బాధపడి మత మార్పిడులు ఆపాలని బందర్లో 1856 జనవరి 1వ తేదీన హిందూ ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూల్ పేరుతో ఒక పాఠశాల స్థాపించారు. 1863లో ఈ పాఠశాల హిందూ హై స్కూల్ అనే పేరు పెట్టారు. ఈ స్కూలుకు మొట్టమొదటి హెడ్ మాస్టర్ మిస్టర్ టేలర్ అనే ఒక యూరోపియన్ దొర. ఈ స్కూలు మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధం చేయబడి 1863లో మొదటి మెట్రికులేషన్ బ్యాచ్ పరీక్షలు 100% ఫలితాలు వచ్చినాయి. శేషయ్య శాస్త్రి గారికి మద్రాస్ బదిలీ జరిగిన తర్వాత రెవెన్యూ శాఖ బందర్లో ట్రెజరీస్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న శ్రీ ముంగమూరు నరసింహం పంతులు గారు హిందూ హై స్కూల్ని బాగా పెంపుదల చేసి అభివృద్ధి చేశారు. హిందూ హై స్కూల్ ప్రథమంలో అద్దె భవనాలలో నడపడగా 1863 సంవత్సరం జనవరి 26వ తేదీన డచ్ కంపెనీ మిస్సెస్ లూషింగ్టన్ అండ్ క్నాక్స్ అను కంపెనీ వారి నుండి సుమారు 40 ఎకరాల భూమి డచ్ పెద్ద బంగళాతో సహా 9,150 రూపాయలకు హిందూ హై స్కూల్ యాజమాన్యం కొనుగోలు చేసింది. 1880 ఫిబ్రవరి 4వ తేదీన మద్రాస్ గవర్నర్ బకింగ్హామ్ అనే ఆయన ఈ స్కూల్ని దర్శించడం జరిగింది. 1928లో హిందూ హై స్కూల్ సెకండరీ గ్రేడ్ కళాశాలగా రూపుదిద్దుకుంది. 1976లో పద్మావతి జూనియర్ కళాశాలగాను, 1977లో పద్మావతి బిఎడ్ కళాశాలగాను, 1986లో ఎంబీఏ కళాశాలగాను, 1981లో శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలగాను, 1982లో లా కాలేజ్ గాను ఇతర కళాశాలలతో బందర్లో హిందూ కాలేజ్ అభివృద్ధి చెందింది. బందరు హిందూ కాలేజీలో చదివిన ముఖ్యులు కొందరు: శ్రీమంత్ యార్లగడ్డ అంకినీడు బహుదర్ చల్లపల్లి జమీందారు, కాశీనాథుని పూర్ణ మల్లికార్జునుడు ఎంఏబిఎల్ పార్లమెంట్ మెంబరు, ప్రొఫెసర్ ఏ ప్రసన్న కుమార్ ఎంఏ ఆనర్స్ పిహెచ్డి హెచ్ఓడి పాలిటిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఓడి ఆంధ్ర యూనివర్సిటీ వాల్తేరు, దివాన్ బహదూర్ ఎన్ మాధవరావు మైసూర్ సంస్థానం దివాన్, ఆర్ నరసింహం అయ్యంగార్ బిఏబిఈ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ మద్రాస్ గవర్నమెంట్, ప్రొఫెసర్ టివిఏ అవధాని సీనియర్ ప్రొఫెసర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ, ప్రొఫెసర్ ఎన్ వెంకటేశ్వరరావు హెచ్ఓడి ఇంజనీరింగ్ అండ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీ, కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ విజయవాడ కళాప్రపూర్ణ అండ్ పద్మభూషణ, అభినవ రామకృష్ణ కవిచంద్ర అద్దేపల్లి లక్ష్మణస్వామి, మండలి వెంకటకృష్ణారావు మాజీ విద్యామంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పినంనేని కోటేశ్వరరావు మాజీ చైర్మన్ కృష్ణా జిల్లా పరిషత్, శంకర్ సత్యనారాయణ మాజీ చైర్మన్ కృష్ణా జిల్లా పరిషత్. చూశారు కదా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.